మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా 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 ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడతాను. మీరు ఎంత జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారో ఇక మీ ఇష్టం. ఎందుకన్నట్లయితే నేడు కృపావరములు ఉన్నాయా లేవా అన్న దాని గురించి ఆలోచిస్తే చాలామంది నేడు కూడా కృపావరాలు ఉన్నాయని, అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని అనుకుంటున్నారు. మహత్కార్యాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు, ఉన్నాయని నమ్ముతున్నారు చాలామంది. కానీ వాటిన్నింటినీ దేవుడు తన చిత్త ప్రకారంగా ఒక కాలంలో ఇచ్చాడు. ఆ తర్వాత వాటి అవసరము లేదు కనుక వాటిని ఒక కాలంలో తీసివేశాడు, నిలిపివేశాడు అన్న దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు వాటినన్నింటినీ నిలిపివేశాడు. నేడు అద్భుతములు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, భాషలు అర్థం చేసే శక్తి, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము ఇవన్నీ కూడా దేవుడు తీసివేశాడు అనడానికి బైబిల్లో కొన్ని రుజువులు చూపిస్తాను. అసలు అవి ఎందుకు దేవుడు ఆనాడు ఇచ్చాడు అన్నట్లయితే, భాషల యొక్క అవసరం ఏంటన్నట్లయితే, అపోస్తులు యావత్ ప్రపంచము తిరిగి సువార్త ప్రకటించాలి. ఏ దేశం వెళితే ఆ దేశ భాష వారు మాట్లాడాలి కనుకనే వారికి భాషలు ఇచ్చాడు. అది మెయిన్ పర్పస్ అంతే, మరి ఇంకేం లేదు. ఏ దేశం వెళ్ళినా ఆ దేశపు భాష వీరు అవలీలగా మాట్లాడి సువార్త బోధించాలి కనుక వారికి భాషలు ఇచ్చాడు. ఆనాడు అపోస్తుల గారి 2వ అధ్యాయంలో వారు అన్య భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మ భారము వారి మీద కుమ్మరింపబడి, మేడగదిలో కుమ్మరింపబడి వారు మాట్లాడినప్పుడు అక్కడ అనేకులకు అర్థమైంది. ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాల్లోని యూదులు అక్కడికి వచ్చి ఉన్నారు. వారికి వీరు మాట్లాడిన భాషలో అర్థమైంది కనుకనే వారు నమ్మి బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. 3,000 మంది చేర్చబడ్డారు. అనేకులు దేవుని వాక్యము ఆనాడు అర్థం చేసుకున్నారు. అయితే భాషలు కారణం ఏంటి? అపోస్తులు ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతం భాషలు మాట్లాడాలి కనుకనే భాషలు ఇచ్చాడు. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా, అవసరం లేకుండా దేవుడు ఇవ్వడు. ఇకపోతే అద్భుతములు, స్వస్థతలు అంటే వీరు బోధించిన మాటలు నిజంగా దేవుడువా కావా అని అర్థం చేసుకోవాలంటే మహత్కార్యం జరగాలి, సూచక్రియ జరగాలి. అమ్మ నాయనో, ఇంత గొప్ప కార్యము దేవుడే చెయ్యగలడు గనుక వీరు దేవుని సేవకులు, వీరు బోధించేది దేవుని మాటలు అని రుజువు కొరకు అద్భుతాలు, స్వస్థతలు. అంతేగాని స్వస్థతలు చేసుకుంటూ, అద్భుతాలు చేసుకుంటూ, సూచకులు చేసుకుంటూ ఉండడము దేవుని చిత్తము కాదు. ప్రజలకు ఆరోగ్యం అవసరం లేదా దేవుడు బాగు చేయడంటే ఆరోగ్యం అవసరమేనండి. ఆరోగ్యం కాపాడుకున్న బాధ్యత మనది. ఎందుకంటే ఈ శరీరాన్ని కాపాడాలి. ఎందుకంటే శరీరము దేవుని యొక్క మందిరము, దేహము దేవుని మందిరము కనుక ఎవరినూ దేవుని మందిరము పాడు చేసినట్టు దేవుడు పాడు చేయను. కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆరోగ్యం కావాలి, కాపాడుకోవాలి. అనారోగ్యంతో ఉన్నా నో ప్రాబ్లం. ఎందుకంటే లాజరు లాంటి కురుపులతో కుళ్ళిపోతున్న దరిద్రుడు కూడా అనారోగ్యంగా ఉన్నప్పటికీ రక్షణ పొందాడు. ధనవంతుడు ఆరోగ్యంగా ఉన్న నరకానికి పోయాడు. పరలోకానికి వెళ్ళడానికి అనారోగ్యం ఒక సమస్య కాదు. నీ కన్ను నేను అభ్యంతరపరిచినలా దాన్ని పెరిగి పారవేయము. నీవు ఏ అవయవం నీకు అభ్యంతరం చేసినా పెరిగి పారేయి, దాన్ని నరికి పారే అన్నాడు. ఎందుకంటే అవయవాల ఆరోగ్యం అనేటటువంటిది ఒకవేళ పరలోకానికి ఆటకమైతే లేకపోవడం మంచిది. ఆరోగ్యం కాదు ముఖ్యం, నీతిగా నడవడం ముఖ్యం అన్న సంగతి గుర్తించాలి. ఓకే, అయితే దేవుడు ఎందుకు ఈ స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు పెట్టాడంటే వీరు చెప్పిన మాటలు దేవునివా కావా అంటే అని ఎవరికైనా అనుమానం వస్తే, వీరు చేసిన మహత్కార్యాలు మానవాతీతమైనటువంటివి, ప్రకృతికి విరుద్ధమైనటువంటి మహా ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఇటువంటివి దేవునికే సాధ్యము కనుక వీరు దేవుని సేవకులు. వీరు చెప్పేవి దేవుని మాటలను అర్థం చేయడానికి ఆనాడు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఇచ్చాడు.
అయితే ఇప్పుడు ఏమైంది, గ్రంథము వ్రాయబడిపోయిన తర్వాత, దేవుని గ్రంథమని ముద్ర పడిపోయిన తర్వాత, ఇది క్రైస్తవుల గ్రంథమని ముద్ర పడిపోయిన తర్వాత, ఇది పరిశుద్ధ గ్రంథమని చెప్పబడిన తర్వాత, ఈ దేవుని వాక్యము ద్వారానే బోధించాలి తప్ప స్వస్థతలు మహత్కార్యాలు చేయవలసిన అవసరం లేదు. కనుకనే లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత వాటిని ఆపివేశాడు. ఆనాడు అవసరము. ఎందుకు అవసరము అంటే, ఆనాడు వారికి గ్రంథము లేదండి. మొదటి శతాబ్దంలో గ్రంథము లేదు. క్రొత్త నిబంధన వారికి వ్రాయబడినది లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘమునకు ప్రారంభ దినాల్లో వారికి గ్రంథము లేదు కనుకనే ప్రవచన వరం అవసరము. దేవుడు వారికి ఇచ్చిన ప్రవచన వరము ద్వారా వారు బోధించేవారు. ఆనాడు వారికి ఇవ్వబడినటువంటి కృపా వరములలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచన వరము ఒకటి. అంటే వారు ప్రవచనం అంటే ఏంటి? బోధించుట, గ్రంథము లేకపోయినా చెప్పుట. దేవుడు వారికి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన శక్తిని బట్టి చెప్పుట. ఎందుకు? చూసి చెప్పడానికి వారి గ్రంథం లేదండి. ఈ విషయంలో కొన్ని క్లారిటీలు మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటన్నట్లయితే, రోమాలో ఉన్న సంఘము, రోమా పట్టణంలో ఉన్న సంఘము ఈ 49వ సంవత్సరంలో ప్రారంభమైనట్టుగా చరిత్ర చెప్తుంది. మరి సంఘం ప్రారంభమైంది, కానీ వారు ఏం పడి చెప్తారు? ఏ బుక్ పట్టుకొని చెప్తారు? వారి క్రొత్త నిబంధన లేదు. అప్పుడు మీకు తెలుసా, క్రొత్త నిబంధన వ్రాయబడలేదు. నోటితోనే బోధించాలి. ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి? వాక్యం కావాలి. వాక్యం చెప్పాలంటే ఏం కావాలి? బైబిల్ కావాలి. వారి బైబిల్ లేదు. రోమా సంఘము 49లో ప్రారంభమైంది, కానీ 57 వరకు వారికి పత్రిక వ్రాయబడలేదు. అంటే 8 సంవత్సరాలు వారు ఏ పత్రిక లేకుండా బోధించగలిగారు, సంఘం నడపగలిగారు. అంటే అర్థం ఏమిటి? 57 పత్రిక పంపించాడు రోమా సంఘానికి పౌలు. అంటే 8 సంవత్సరాలు వారి పత్రిక లేదు, బుక్ లేదు. మరి ఎలా చెప్పారు? అప్పుడు అవసరం ప్రవచన వరం. బుక్ వచ్చిన తర్వాత దాని ప్రకారం నడవాలి. అర్థమైంది మీకు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తానండి. యోహాను సువార్త 20 అధ్యాయంలో 30-31 వచనాలు మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. మరి యేసు అనేకమైన ఇతర సూచక క్రియలు తన శిష్యులు ఎదురు చేశాను. అవి గ్రంథమందు వ్రాయబడి వ్రాయలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. అంటే వ్రాయబడిన వాటి బట్టి నమ్మి జీవం పొందాలి. అది దేవుని చిత్తం. సూచక్రియలు అనేకం చేశాడు, అన్నీ రాయలేదు, అవసరం లేదు, కానీ కొన్ని రాశాడు. ఎందుకు? వ్రాయబడిన దాన్ని బట్టి నమ్మి జీవం పొందాలి కనుకనే పత్రిక వ్రాయబడింది, ఈ సువార్త వ్రాయబడింది. ప్రియవారలారా, సంఘాలు స్థాపించబడినప్పుడు వారికి బుక్స్ లేవు, నూతన నిబంధన వ్రాయబడలేదు. కానీ ఆ తరువాత రోమీయులకు 8 సంవత్సరాల తర్వాత పత్రిక రాసి పంపించాడు పౌలు. ఇక కొరింథీ సంఘానికి వచ్చినట్లయితే 50వ సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే ప్రభు చనిపోయినటువంటి 20 సంవత్సరాలకి. అయితే వారికి ఎప్పుడు వచ్చింది పత్రిక? 53-54 సంవత్సరాలు వచ్చింది. అంటే 3 సంవత్సరాల వారికి పత్రిక లేకుండానే, న్యూ టెస్టిమెంట్ లేకుండానే, ఏ ఆధారం రాయబడినది లేకుండానే వారు నడిపించారంటే వారికి కూడా ఏం కావాలి? అప్పుడు ప్రవచన వరం కావాలి, బోధించేవారు కావాలి, బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యం కావాలి. ఆ యొక్క కృపావరం అవసరం. కనుక మొదటి శతాబ్దం సంఘాలు కృపా వరములు బట్టి నడిచాయి. వారికి గ్రంథం లేదు. ఇప్పుడు మనకు సంపూర్ణ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఉంది కనుక మనకేం అవసరం లేదు, కృపావరాలు అక్కర్లేదు. నీవు బాగా చదివి ప్రాక్టీస్ చేసి సిద్ధపడి వాక్యం చెప్పడానికి పాత నిబంధన, క్రొత్త నిబంధన, మనకి సంపూర్ణమైనటువంటి గ్రంథం ఉన్నది. సంపూర్ణ క్రొత్త నిబంధన. అందుకే దానికి ఏమన్నాడండి? స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమము అన్నాడు యాకోబు పత్రికలో క్రొత్త నిబంధనకు. కనుక ఆనాడు అవసరం దేని గురించి? ఈ యొక్క స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు. అంటే గ్రంథము లేదు కనుక కొరింథీ సంఘము 3 సంవత్సరాల వరకు ఏ గ్రంథము లేకుండా, ఏ పత్రికలు లేకుండా నడిపారని. దానికి కారణం ఏంటి? వారికి కృపావరములు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఉంది కనుకనే. నెక్స్ట్ ఎఫెసు సంఘము, క్రీస్తు సంఘము 45లో ప్రారంభమైంది, వారికి 60లో వచ్చింది.
62లో వచ్చింది. ఏంటండి పత్రిక అంటే 15 సంవత్సరాల వారికి బుక్స్ లేవు వాళ్ళకి. అంటే న్యూ టెస్టిమెంట్ లేదు. ఈ 15 సంవత్సరాలు అంటే చాలా లాంగ్ పీరియడ్ కాలం ఎటువంటి పత్రిక లేకుండా ఎఫెసీ సంఘం ఎలా నడిచింది? వారికి ప్రవచన వరం ఉంది, బుద్ధివాక్యం జ్ఞానవాక్యమైనటువంటి ఈ కృపావరాలు ఉన్నాయి కనుకనే వారు నడిపించగలిగారు. నేడు మనకు సంపూర్ణ గ్రంథం ఉంది కాబట్టి ఆనాడు కృపావరాలు అవసరము, ఇప్పుడు గ్రంథం ముందు గట్టి అవసరము లేదు. ఇంకా గళిత సంఘము 47-48 సంవత్సరం కాలం ప్రారంభమైంది. క్రీస్తు 47-48 కాలంలో వారికి పత్రిక ఇప్పుడు 53-54 వచ్చి అంటే 6 సంవత్సరాల వారికి పత్రిక లేకుండా నూతన నిబంధన గ్రంథం లేకుండా వారు నడిపించారు. చూశారా? ఇంకా ఫిలిప్పీ సంఘం చూసినట్లయితే అది 50-51 క్రీస్తు శకంలో అది ప్రారంభమైందండి. చరిత్ర చెప్తున్నాను నేను. వారికి పత్రిక ఇప్పుడు వచ్చింది 60-61 వచ్చింది. అంటే 10 సంవత్సరాల వారికి వీరికి పత్రికలు లేవు. కేవలము పరిశుద్ధాత్మ వరములతోనే బోధించారు. ఈరోజు నా ప్రేమినటువంటి బిడ్డలారా, సహోదరి సహోదరులని చెప్పేది ఎట్టినట్లయితే వారికి వరముల అవసరము మనకు అక్కర్లేదు కనుకనే దేవుడు వాటిని తీసివేశారు. ఈ నాటకాలు ఆడుతున్నారు చాలామంది దొంగ బోధకులు, అబద్ధ బోధకులు. అద్భుతాలు ఉన్నాయని, స్వస్థతలు ఉన్నాయని, భాషలు ఉన్నాయని నాటకాలు ఆడుతున్నారు తప్ప ఏమీ లేదు. దేవుడు ఒక పర్పస్ కొరకు ఇచ్చాడు ఆనాడు కృపావరములు. ఏంటి? ఆనాడు పుస్తకము అనే ఆధారము క్రొత్త నిబంధన కానీ గ్రంథము లిఖితపూర్వకంగా వ్రాతపూర్వకంగా ప్రింటెడ్ బుక్ కానీ లేదు గనుక వారికి అవసరము గనుక వారికి వరాలు ఇచ్చాడు. ఇప్పుడు అవసరం లేదు గనుక తీసేశాడు. మనం ఒక ఇల్లు కట్టినప్పుడు, బిల్డింగ్ కట్టినప్పుడు ఏం చేస్తామంటే స్లాబ్ వేయటానికి ఏం చేస్తామంటే సపోర్ట్స్ నిలబెడతాం. సెంటరింగ్ అంటారు దాన్ని. సపోర్ట్స్ ఎందుకండి? పైన స్లాబ్ వేయడానికి. స్లాబ్ గట్టిపడిన తర్వాత ఉంచుతామా? అవి తీసివేయాలి. అవి అవసరం లేదు. అది గందరగోళంగా ఇంట్లో మెసలేరు, తిరగలేరు కనుకనే స్లాబ్ అయిపోయిన తర్వాత తీసేస్తాం. అలాగే ఇవన్నీ కూడా సపోర్టెడ్గా ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే బుక్లెట్ అనేటటువంటిది, ఈ పుస్తకం అనేటటువంటిది, క్రొత్త నిబంధన అనేటువంటి గ్రంథం అనేటువంటి తయారైపోయి మన చేతికి వచ్చిందో ఇప్పుడు ఆ పోటీ కర్రలు, ఆ సపోర్ట్ పిల్లర్స్, ఆ కర్రలు తీసివేయాలి. ఆనాడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పత్రిక ఇచ్చాడు, రాశాడు. లేక కొందరికి మొదటి పత్రిక, రెండో పత్రిక రాశాడు. ఇప్పుడు అన్ని పత్రికలు కలిపి సువార్తలు, ఈ పత్రికలు, పాత నిబంధన మొత్తం గ్రంథం ఉంది కనుకనే మనకు బోధించడం చాలా సులువు. ప్రభు వాక్యము చదవడము దీవెన, దివారాత్రం దాన్ని ధ్యానించబడ ధన్యుడు. కాబట్టి దివారాత్రం మనకి ఇవ్వడిన గ్రంథము చదువుతూ ఇప్పుడు నడవలసిన క్రొత్త నిబంధన చదువుతూ చక్కగా అర్థం చేసుకుని మంచి ప్రసంగాలు తయారు చేసి మంచి అంశాలతో సంఘములు బోధిస్తే అది దేవుని చిత్తం, అది ఆశీర్వాదకరం. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాముఖ్యమైన కంక్లూజన్ ఏంటన్నట్లయితే ఆనాడు వారికి గ్రంథము లేదు గనుక వారికి ఈ వరములు అవసరము. ప్రారంభ కాలములో ఈ మాటలు దేవుని కావా అని అర్థం చేసుకోవాలంటే దేవుడు మాత్రమే చెయ్యగలిగిన అద్భుతాలు చేయాలి. చేస్తే అమ్మ ఇది దేవుని కార్యమని వీరు దేవుని సేవకులు నమ్మి రక్షణ పొందుతారని. సంఘ ప్రారంభంలో వారికి పత్రికలు లేవు కనుకనే వారికి ప్రవచన వరములు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం కావాలి కనుకనే వారికి అవి ఇచ్చాడు. ఇప్పుడు గ్రంథము మన చేతిలో ఉంది కనుక, సంపూర్ణ గ్రంథం చేతిలో ఉంది కనుకనే వాటిని ఈ గ్రంథాలు వచ్చిన తర్వాత తీసివేశాడు. ఇప్పుడు మనము బైబిల్ బట్టి క్రొత్త నిబంధన బట్టి నడవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వారికి మేమేం చేయలేమండి. అర్థం చేసుకున్న వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.